ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో మరియు జిల్లా ముఖ్య నేతలతో పలమనేరు గురువారం సందడిగా మారింది. ఇక పొంగనూరులో ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించి బాధితులను వెళ్లి పరామర్శించాలని పార్టీ ఆదేశించింది. దీంతో చంద్రగిరి, కాళహస్తి, చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు పులవర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, గురజాల జగన్మోహన్, మురళీమోహన్లు స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి స్వగృహానికి చేరుకున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం కనిపించింది. అక్కడ అల్పాహార విందు అనంతరం ఎమ్మెల్యేలందరూ కలిసి పొంగనూరు నియోజకవర్గంలోని కృష్ణపురం గ్రామానికి చేరుకున్నారు. ఇక ఎమ్మెల్యేలతో పాటు జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్, జయప్రకాష్ నాయుడు, పలమనేరు కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ తదితరులు ఉన్నారు. చిత్తూరు జిల్లా నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే ఇన్ఛార్జ్ మంత్రి అయిన నేను రావడం జరిగింది. ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఆయన లేని లోటును మేము ఎవరము తీర్చలేము. అయినా కూడా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న ఆయన కుమారులైతేనే వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులము, మా ముఖ్యమంత్రి గారు అలాగే మా పార్టీ ఎప్పుడూ చేదోడుగా వాదోడుగా ఉంటుంది. రేపు రాబోయే కాలంలో కూడా ఆ కుటుంబానికి మేమందరం వెన్నుంటుండి ముందుకు నడిపించేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు,